గెస్ట్ హౌస్ 4వ భాగం. 3వ భాగంలో రంగయ్యని ఆనంద్ బాబు ఆసుపత్రిలో చేర్పించి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు. దాంతో చుట్టుపక్కల ఆ ఊర్లో అంతా రంగయ్యకు సీతకు సాయం చేయడం గురించి వివిధమైన అపోహలు తలెత్తుతాయి. ఆనంద్ బాబుతో సీతను జతకట్టి అందరూ లేని నిందలు ఆపాదిస్తారు. దాంతో సీత కృంగిపోయి సహాయం తీసుకోవడం వదిలేయాలనుకుంటుంది. కానీ ఆనంద్ బాబు మందలించి సహాయాన్ని కొనసాగించమంటాడు. కథ కొనసాగుతుంది. మనిషి విధికి బానిస. ఒక్కోసారి మనకిష్టం లేకపోయినా ఎన్నో విషయాలు జరిగిపోతూ ఉంటాయి. ఇంకొకసారి ఎంతగానో కావాలని కోరుకున్నా జరగవు. అయినా జీవితం ఆగదు. మనిషి ఓ పక్క తన దుస్థితికి వగరుస్తూనే బ్రతికిడుస్తూ ఉంటాడు. తరతరాలుగా మనిషి పుడుతూనే పరిస్థితులకి తలవంచడం నేర్చుకుంటాడు. సీత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనంద్ బాబు గారి దగ్గర నుంచి డబ్బు తీసుకోకూడదని నిర్ణయించుకుంది. కానీ ఆమె నిర్ణయం గడ్డిపోచగా వేగిపోయింది. ఒక పక్క లోకం తెలియని తమ్ముడు చెల్లెలు, మరోపక్క మంచంలో రోజును లెక్కబెడుతున్న తండ్రి. చేతిలో చిల్లి గవ్వ లేకుండా వీళ్ళందరినీ ఎలా బ్రతికించాలో, సంసారాన్ని ఎలా లాగాలో అర్థం కాలేదు. అందుకే ఆనంద్ బాబు గారి సలహా మేరకి చంద్రం చేతికి అంది వచ్చేదాకా తండ్రి జీతం కింద ఆనంద్ బాబు గారు ఇచ్చే జీతం ఎప్పట్లాగే ఆ నెల కూడా తీసుకుంది. ఆ తరువాత ఇల్లు చక్కబెట్టుకొని నెమ్మదిగా రాత్రికి వంట పని కూడా ముగించింది. పాత వారపత్రిక ఉంటే చదువుకుంటూ వీధి గడపలో కూర్చుంది. మధ్య మధ్యలో తమ్ముడు చెల్లెలు వస్తున్నారేమో అని ఎదురు చూస్తోంది. చంద్రం పరీక్ష ఫీజు చెల్లించాడు. లక్ష్మి, చంద్రం యథావిధిగా స్కూల్కి వెళ్తున్నారు. రంగయ్యకి కావలసిన వసతులు కూడా ఉన్నంతలో బాగానే జరిగిపోతున్నాయి. సాఫీగా సంసారం జరుగుబాటు సాగిపోతోంది. రోజులన్నీ అలాగే గడిచిపోయినా బాగుండేది. కానీ ఒకరోజు లక్ష్మి స్కూల్కి వెళ్లే ముందు సీత దగ్గరకు వచ్చి, అక్క, ఈరోజు నేను స్కూల్ నుంచి రావటం కాస్త ఆలస్యం అవుతుంది. కాస్త చీకటి పడినా నువ్వు కంగారు పడకు. మాకు పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కదా, అందుకని సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా 2 పీరియడ్స్ ప్రైవేట్ క్లాసులున్నాయి. తప్పనిసరిగా అటెండ్ అవ్వాలక్క, లేకపోతే సార్ తిడతారు అంది. సీత ఒక్క క్షణం సందేహించి, అలాగా, అయితే సరే, నువ్వు ప్రైవేట్ క్లాస్ అయ్యాక స్కూల్ దగ్గరే ఉండు. చంద్రం స్కూల్ నుంచి రాగానే నాన్నకి రొట్టె పాలు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి అట్నుంచి అట్టే నీ దగ్గరకు వస్తాడు. ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చేద్దరు. కానీ చీకట్లో ఒక్కదానివి మాత్రం రాకు. చంద్రం తప్పకుండా నీ స్కూల్ దగ్గరకు వస్తాడు. వాడికి నేను చెప్తాలే అంది సీత. అదే విషయం గురించి చెల్లెలకి మరీ మరీ గట్టిగా హెచ్చరించింది. లక్ష్మి అలాగే అంటూ స్కూల్కి వెళ్ళిపోయింది. తమ్ముడు స్కూల్కి వెళ్లే ముందు కూడా మళ్ళీ అదే విషయం హెచ్చరించింది సీత. ఒరేయ్ చంద్రం, నువ్వు మాత్రం స్కూల్ వదిలేయగానే ఇంటికి వచ్చేయి. నాన్నకు రొట్టె చేసి సిద్ధంగా ఉంచుతాను. నువ్వు నాన్నను చూసి లక్ష్మిని తీసుకొద్దు గాని అంది. అక్క చెప్పిన ప్రకారం స్కూలు వదలగానే స్నేహితులు బంతాటకు పిలుస్తున్నా వెళ్లకుండా సాయంత్రం 5 గంటలకల్లా తిన్నగా ఇంటికి వచ్చేశాడు చంద్రం. చిన్న బాక్సులో రొట్టెలు పెట్టి చెంబులో పాలు పోసి తమ్ముడికి ఇచ్చింది సీత. ఒరే చంద్రం, నాన్నను చూసి లక్ష్మిని తీసుకుని చీకటి పడకుండా తొందరగా ఇంటికి వచ్చేయండి, జాగ్రత్త అని మరీ మరీ హెచ్చరించింది. సీతకి ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి సందేహించటం, అనవసరంగా భయపడటం అలవాటైపోయింది. కారణం ఆమెకి ఎదురవుతున్న పరిస్థితులే. ఇరుగు పొరుగులు విరోధమయ్యారు. కడుపులో మాటని చెప్పుకునేందుకు నా అనుకునే ఆత్మీయులు లేకుండా పోయారు. పెద్ద దిక్కు లేకుండా తాము ముగ్గురు ఆ పెద్ద బిల్డింగ్లో ఉంటున్నారు. దానికి తోడు లోకం నిఘా ఎక్కువైంది. కాలం పగబట్టినట్లు రోజురోజుకి పరిస్థితులు విషమిస్తున్నాయి తప్పించి సానుకూలపడటం లేదు. అందుకే కొద్ది కాలం బుద్ధిగా తమ జాగ్రత్తల్లో తాము ఉండాలన్నదే సీత తాపత్రయం. పైగా ఇప్పుడు లక్ష్మి చిన్నపిల్ల కాదు, వయసొస్తోంది. అందుచేత ఇదివరకట్లా ఎక్కడికంటే అక్కడికి స్వేచ్ఛగా ధైర్యంగా పంపలేకపోతోంది. లోకం చెడ్డది. అకారణంగా అపవాదులు వేయటం, కారణం లేకుండా కాకిలా అరవటం దానికి రివాజు. ఎంత పని ఉండి బయటికి వెళ్ళినా చీకటి పడకుండా ముగ్గురు ఇల్లు చేరుతున్నారు. తండ్రి అనారోగ్యంతో మంచంలో ఉన్న పెద్ద దిక్కుగా ఇంట్లో ఉంటే సీతకి కొండంత ధైర్యంగా ఉండేది. కానీ ఇప్పుడు తండ్రి హాస్పిటల్లో చేరాక ఆమెకి రాత్రి అవుతోందంటే గుండెల్లో గుబులు పేరుకుంటోంది. ఎప్పుడైనా పరిచయస్తులు కనిపించినా వారి వ్యంగ్యోక్తులు, నొసటి వెక్కిరింతలు గుండెకి రంపపుకోతగా ఉన్నాయి. అందుకే ఈ మధ్య ఎక్కువగా బయటికి వెళ్ళటం కూడా తగ్గించింది సీత. అంతేకాదు, లక్ష్మిని కూడా వెళ్ళనివ్వటం లేదు. కానీ ఈరోజు చంద్రం తోడు ఉండటం వల్ల ధైర్యంగా ఉంది. మధ్యాహ్నం కాగానే ఎప్పట్లా ఓ 2 గంటల పైగా తోట పని చేసింది.
పైపుతో మొక్కలన్నింటికీ నీళ్లు పెట్టింది. ఇంట్లోకి వచ్చి తండ్రి కోసం వేడిగా రొట్టెలు కాల్చింది. ఇంతలో చంద్రం స్కూల్ నుంచి వచ్చాడు. తమ్ముడు తినటానికి 2 రొట్టెలు పెట్టింది. ఆ తర్వాత టిఫిన్ బాక్స్లో తండ్రి కోసం రొట్టెలు పెట్టి చెంబులో వేడిగా హార్లిక్స్ పోసింది. ఒరేయ్ చంద్రం, నాన్నను చూసి లక్ష్మి స్కూల్కి వెళ్ళు, అది నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చీకటి పడకుండా తొందరగా వచ్చేయండి. ఇంటి దగ్గర నేనొక్కర్తిని ఉండాలి అని మరీ హెచ్చరించింది. నెమ్మదిగా ప్రొద్దు వాలాక సంజి చీకట్లు ముసురుకుంటున్నాయి. గప్పుమని వీధి దీపాలు వెలిగాయి. సీత లాంతర్లు తుడిచి వెలిగించి ఒకటి గూట్లో పెట్టింది. గెస్ట్ హౌస్కి కరెంట్ ఉంది, కానీ అవుట్ హౌస్కి లేదు. వైరుతో ఒక్క బల్బు మాత్రం కనెక్షన్ లాగించారు, అంతే. మిగతా 2 గదుల్లోనూ కిరోసిన్ దీపం వెలగాల్సిందే. అవుట్ హౌస్ రేకుల షెడ్డు మూలాన శ్రద్ధ చెయ్యలేదు. లాంతర్ వెలిగించి మళ్ళీ వచ్చి గడపలో కూర్చుంది. చవితి చంద్రుడు మసక వెన్నెల్ని కురిపిస్తున్నాడు. అంత పెద్ద బిల్డింగ్లో ఒక్కర్తి బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. తల్లి పోయిన కొత్తల్లో ఆ ఇంట్లో అలా ఒక్కర్తి ఉండాలన్నా, పొద్దు గుంకుతోందన్నా విపరీతంగా భయం అనిపించేది. కానీ ఇప్పుడు సీత మనసు అటువంటి భయాలన్నింటికీ అతీతమైపోయింది. ఆడిపాడే చిట్టి మరణంతో ఆమె మనసు బండబారిపోయింది. తండ్రి మంచం పట్టాక జీవితం మరీ చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడసాగింది. ఇప్పుడు సీతకి తన గురించి, తన జీవితం గురించి పెద్దగా భయాలు లేవు. కానీ తమ్ముడు అభివృద్ధిలోకి రావాలని, చెల్లెలికి ఒక మంచి భవిష్యత్తు ఏర్పడాలన్నదే ఆమె ఆశ, ఆకాంక్ష. టంగుమంటూ దూరంగా ఠాడాలో 7 గంటలు మోగుతుంటే ఆలోచనల నుంచి ఉలిక్కిపడింది సీత. తల తిప్పి చుట్టూ కలియ చూసింది. క్రమంగా నల్లని చీకట్లు ప్రకృతి అంతా ఆవరిస్తున్నాయి. ఊరి చివర కావటంతో అప్పటికే రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అయినా ఇంకా చంద్రం, లక్ష్మి ఇంటికి రాలేదు. సీత మనసులో సన్నగా ఆందోళన మొదలైంది. పర్వాలేదు, చంద్రం ఉన్నాడు కదా, నెమ్మదిగా కబుర్లు చెప్పుకుంటూ నడిచొస్తున్నారేమో అని సర్దుకుని మనసుకి ధైర్యం చెప్పుకుంది. మనసు ఆగక 2 సార్లు లేచి వీధి గేటు దాకా వెళ్ళి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కలియ చూసింది. 2 ఎడ్లబళ్ళు సాగిపోతున్నాయి. ఎద్దుల మెళ్ళో మువ్వల గలగలలాడుతుంటే రైతు పదం పాడుతున్నాడు. క్రమంగా ఆ 2 బళ్ళు కూడా కనుమరుగైపోయాయి. కానీ చంద్రం, లక్ష్మీల జాడలేదు. గేటు దగ్గర నిల్చుని సన్నగా కాళ్ళు పీకుతుంటే సీత నెమ్మదిగా లోపలికొచ్చి తిరిగి వీధి గడపలో కూర్చుంది. క్షణక్షణం గడుస్తున్న కొద్దీ సీత మనసు ఆందోళనగా ఉంది. 6 దాటితే హాస్పిటల్ గేటు మూసేస్తారు. విజిటర్స్ని ఉండనివ్వరు. ఎంత లేదన్నా ఈ పాటికి చంద్రం, లక్ష్మి వచ్చేయాలి. సీత మనసులో సన్నగా అలజడి మొదలైంది. ఎంత నిగ్రహించుకుందామన్నా ఆలోచనలు అదుపు తప్పసాగాయి. మళ్ళీ అంతలోనే తనను తాను సముదాయించుకుంది. పర్వాలేదు, చంద్రం ఉన్నాడు కదా, ఒకరికొకరు నెమ్మదిగా వస్తున్నారేమో. బహుశా నాన్న దగ్గర చంద్రానికి ఆలస్యం అయి ఉంటుందని ధైర్యం తెచ్చుకుంది. కానీ ఎంత తనను తాను సముదాయించుకున్నా నిమిషాలు గడుస్తున్న కొద్దీ మనసు స్థిమితం తప్పసాగింది. పని ఉన్నా లేకపోయినా కాసేపు వంటగదిలో పని చక్కబెట్టుకుంది. ఒంటరిగా ఉండటంతో భయం వేలెత్తి చూపినట్లు అనిపించసాగింది. గేటు దగ్గర శబ్దం అనిపించి మళ్ళీ ఒకసారి వీధి గుమ్మంలోకి వచ్చింది. ఎవరూ లేరు. గేటు వేసినట్లే ఉంది. మళ్ళీ అంతలోనే దూరం నుంచి టంగుమని టాణాలో 8 గంటలు మోగాయి. సీత తుళ్ళి పడినట్లయింది. అరే, చూస్తూ ఉండగానే 8 అయింది, ఇంకా వీళ్ళు రాలేదేమిటి? చంద్రం ఫ్రెండ్ ఇంటికి కానీ వెళ్ళాడా? వెళ్ళొద్దని చెప్పాను కదా, అసలు ఇంత ఆలస్యం ఎందుకైనట్లు? ఎంత లేదన్నా ఈ పాటికి రావాల్సిందేనే. సీత ఒకసారి వీధి గేటు దాకా వెళ్ళి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా రోడ్డంతా కలియ చూసింది. జనసంచారం తగ్గిపోయింది. ఊరి చివర కావటంతో నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంది. పైగా అంతా చీకటి. ఒక్కర్తి అలా వీధిలో నించోవటానికి భయమేసి తిరిగి గేటు గడియపెట్టి లోపలికొచ్చేసింది. ప్రశాంతమైన నదిలో చిన్న రాయిపడి అలలు లేచినట్లు ఆమె మనసంతా ఆలోచనలు కదులుతున్నాయి. ఆమెకి ఒక పక్క ఆకలిగా ఉంది. అయినా ఏమీ తినాలనిపించలేదు. లేచి గూట్లో పాత నవల ఏదో ఉంటే తెచ్చుకుని లైటు కింద కూర్చుని చదవసాగింది. కానీ మనసు పుస్తకం మీద లగ్నం కాలేదు. ఒకటే అలజడి, అస్థిమితం. అసలు ఇంత ఆలస్యం ఎందుకైంది? తొందరగా వచ్చేయమని చెప్పాను కదా. అయినా వీళ్ళకి అసలు లక్ష్యం లేదా? తనొక్కర్తి ఉంటానన్న ధ్యాస లేదా? విసుక్కుంటూ చేతిలో పుస్తకం పక్కన పడేసింది. సీతకి అంతలోనే మెరుపులా ఇంకొక ఆలోచన తట్టింది. ఒకవేళ నాన్న పరిస్థితి ఏమన్నా ప్రమాదంగా లేదు కదా? ఆ పాటి ఆలోచనకే సీతకి శరీరం జలధరించినట్లయింది. గబాల్న లేచి యువతలకొచ్చింది. ఇరుగు పొరుగుల్ని ఎవరినైనా పిలుద్దామన్నా అంతా విరోధులుగా తయారయ్యారు. సీత తనకిగా తాను పలకరించిన పెడమొగంగా ఉంటున్నారు. ఈ పరిస్థితిలో వాళ్ళనేమిని సహకారం అర్థిస్తుంది?
ఎటూ తోచటం లేదు సీతకి. ఒకచోట కాలు నిలవటం లేదు, మనసు కుదుటపడటం లేదు. అన్యమనస్కంగా గేట్లోంచి ఇంట్లోకి, ఇంట్లోంచి గేట్లోకి తిరగసాగింది. పడక మీద నిల్చుని రోడ్డు చివరంట దృష్టి సారించి ఆ చీకట్లోనే తమ్ముడి కోసం, చెల్లెలి కోసం వెదగసాగింది. కనుచూపు మేరలో అలికిడి లేదు, అసలు జనసంచారమే లేదు. ఎంతసేపు పడిగాపులు పడ్డా శ్రమ తప్ప ప్రయోజనం శూన్యమైంది. నిల్చొని సీత కాళ్ళు నొప్పులు పెట్టసాగినాయి. ఇంకా విసిగిపోయిన సీత లాంతర్ పక్కన పెట్టుకుని గడపలో దిగాలు పడి కూర్చుండిపోయింది. అంత పెద్ద బంగళాలో ఒంటరిగా పిశాచిలా కూర్చుంది. మనసంతా నిర్వేదం. అక్క, కిర్రుమన్న గేటు చప్పుడుతో పాటు అక్క అన్న ఆర్తనాదం లాంటి ఆ పిలుపు. ఉలిక్కిపడి తలెత్తింది సీత. ఎదురుగా లక్ష్మి నవనాడులు కృంగిపోయినట్లు నడవలేని దానిలా తూలిపోతూ గేటు తెరుచుకుని లోపలికొచ్చి ఒక్క ఉదుటున సీత ఒళ్ళో పడిపోయింది. మనిషి ఆపాదమస్తకం వణికిపోతోంది. జుట్టంతా చెదిరిపోయింది. కట్టుకున్న జాకెట్టు పావడ మట్టి కొట్టుకొని చీలికలు పీలికలై వేలాడుతున్నాయి. 10 పిచ్చుకుక్కల మధ్య చిక్కి కొనప్రాణంతో బయటపడ్డ మనిషిలా ఉంది లక్ష్మి అవతారం. దాహంతో తప్పించిపోతున్న దానిలా కంఠం ఆర్తిగా చేత్తో రాసుకుంటూ బరువుగా మూతలు పడిపోతున్న కళ్ళని బలవంతాన అతి ప్రయత్నంతో తెరిచింది. అక్క, సీత గుండె గుబిల్లుమంది. చెల్లెల్ని ఆ స్థితిలో చూస్తుంటే ఆమె గుండె ఒక్క క్షణం ఆగి తిరిగి రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది. గబాల్న లేచి చెల్లెల్ని 2 చేతులా పట్టుకుని పడిపోకుండా ఆపుచేసింది. లక్ష్మి, ఏమైందే? చెప్పమ్మా. చంద్రమేడి? చెల్లెల్ని మంచంలో కూర్చోబెట్టింది. ఒక్క ఉదుట్ల లోపలికి వెళ్ళి చెంబు నిండా మంచినీళ్లు తెచ్చి చెల్లెలికి అందించింది. చెంబులో నీళ్లు సగం పైగా తాగి నిస్త్రాణగా మంచంలో వాలిపోయింది లక్ష్మి. ఎంత ప్రయత్నించినా ఒక్క మాట మాట్లాడలేకపోతోంది. కంఠం పెగలటం లేదు. వడదెబ్బ తిన్నట్లు కళ్ళు మూతలు పడిపోతున్నాయి. సీతకి ఎటూ తోచటం లేదు. ఆమెకి తెలియకుండానే చెక్కిళ్లపై కన్నీరు ధారగా జారిపోతోంది. లక్ష్మి, ఏమైంది? చెప్పు తల్లి, చెప్పు. చంద్రమేడి? నాన్నకెలా ఉంది? లక్ష్మి మాట్లాడవేమే? చెల్లెల్ని 2 చేతులా పట్టుకుని భుజాలు పట్టుకుని కుదుపుతూ ఒకదాని మీద ఒకటిగా ప్రశ్నలు వేస్తోంది. మధ్య మధ్య ఏడుస్తోంది. లక్ష్మి చెప్పు తల్లి, అసలు ఏమైందే? చంద్రమేడి? కానీ లక్ష్మిలో కదలిక లేదు. నిర్జీవంగా చైతన్యరహితంగా అలా మంచంలో పడి ఉంది. ఆమె కళ్ళు మూతలు పడిపోయాయి. అక్క సీత పిలుపులు ఆమె చెవిని సోకటం లేదు. లక్ష్మి దేహం మాత్రం అక్కడ ఉంది. కానీ ఆమె ప్రాణాలు ఏ లోకాల్లోనో విహరిస్తోంది. సీత పిలిచి అలసిపోయింది. చెల్లెలి కళ్ళు మునివేళ్లతో బలవంతాన తెరిచింది. కానీ అవి తెరుచుకోలేదు. సరికదా, మరింత బరువుగా లోపలికి పోయినట్లు మూతలు పడిపోయాయి. అంతే. ఆ పడక 3 రోజుల దాకా లేవలేకపోయింది లక్ష్మి. విపరీతమైన జ్వరంతో మండే కట్టెలా కాలుతూ పడింది. ఆ ఉష్ణ తీవ్రతకి ఆ పిల్ల ఒంటి నుండి సెగలు చిమ్మాయి. కనురెప్పలు ఎర్రగా వాచి చురకత్తులా మెరిశాయి. లక్ష్మి ఇంటికొచ్చిన అరగంట తర్వాత నడవలేని వాడిలా నేల మీద దేక్కుంటూ చంద్రం ఇంటికొచ్చాడు. అక్కని చూస్తూనే భోరున ఏడుస్తూ సీత ఒడిలో వాలిపోయాడు. ఇంతకీ అసలు జరిగిన విషయం ఏమిటంటే, చంద్రం పాలు రొట్టె తీసుకుని హాస్పిటల్కి వెళ్ళేసరికి హాస్పిటల్ ఆవరణలో పెద్ద ఎత్తున మీటింగ్ జరుగుతోంది. విశాలమైన ఆవరణలో పెద్ద షామియానా వేశారు. డాక్టర్లు, ఇతర ప్రముఖులు, హాస్పిటల్ సిబ్బంది ఇంకా ఎందరో హాజరై ఉన్నారు. వేదిక మీద ఎవరెవరో ప్రముఖులు మైక్ ముందు నిల్చొని ప్రసంగాలు ఇస్తున్నారు. మెయిన్ గేట్ మూసేశారు. మీటింగ్ పూర్తి అయ్యేదాకా చౌకీదార్ ఎవరినీ లోపలికి వెళ్ళనివ్వకుండా గేటు దగ్గర కాపాలా నిల్చున్నాడు. ఇక పేషెంట్స్ని చూడటానికి వచ్చిన విజిటర్స్ అందరూ గేటు బయటే నిల్చుండిపోయారు. ఇంకొక గంట దాకా గేటు తెరవటం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని ఖచ్చితంగా చెప్పేశాడు చౌకీదారు. అందుకని చంద్రం ముందు స్కూలుకు వెళ్ళి లక్ష్మిని తీసుకుని మళ్ళీ ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళు వచ్చిన అరగంటకి మీటింగ్ అయిపోయింది. విజిటర్స్ని లోపలికి వదిలారు. అప్పటికే సమయం 7 గంటలు కావస్తోంది. లక్ష్మి, చంద్రం తండ్రికి రొట్టె తినిపించి పాలు తాగించారు. కొద్దిసేపు కబులు చెప్పి ఇంటికి బయలుదేరారు. ఆ తరువాత బజార్లన్నీ దాటి ఇద్దరూ కబులు చెప్పుకుంటూ నడకసాగారు. ఇంకా 2 వీధులు దాటితే ఇల్లు వచ్చేస్తుంది. ఇంటి దగ్గర అక్క ఒక్కతే ఉందన్న బాధ తమ కోసం ఎదురు చూస్తూ ఉంటుందని వేగంగా నడవసాగారు. ఇంతలో సరిగ్గా రత్నమ్మ ఇంటి వెనక సందు మలుపు తిరుగుతూ ఉంటే రత్నమ్మ తమ్ముడు జోగులు కల్లుపాకలోంచి చివతలకొస్తూ తన మిత్రబృందంతో వీళ్ళకెదురుపడ్డాడు. ఒంటరిగా ఆ చీకట్లో నడిచొస్తున్న చంద్రం లక్ష్మిని చూడగానే జోగులు తలలో పురుగు ప్రవేశించింది. ఎదురుగా 14 ఏళ్ల వయసులో అమాయకంగా ఉన్న లక్ష్మిని చూడగానే 2 పదుల వయసులో ముద్దబంతిలా ఉండే సీత అందమైన రూపం జోగులు కళ్ల ముందు మెదిలింది. సీత అందం మీద జోగులకి ఎన్నాళ్ల నుండో కన్నుంది.
కాస్తో కూస్తో చదువుకొని ఇప్పటి కాలం ఫ్యాషన్లతో నాజుగ్గా బొమ్మలా ఉండే సీత అంటే జోగులకి ఎంతో మోజు. రంగయ్య ఎప్పుడు తాగుబోతు వెదవ్వి, నీకు పెళ్ళెందుకురా, ఓ కల్లుపాకనే కట్టుకో అని తిట్టేవాడు. అందుకే ఒకే కులమైన రంగయ్య అనారోగ్యంగా ఉన్నంతకాలం సీతకేసి కన్నెత్తి చూసే ధైర్యం జోగులికి లేకపోయింది. కానీ రంగయ్య మంచాన పడ్డాక ధైర్యం చేసి అక్క చేత సీత పెళ్లి కోసం కబురు పంపాడు. డబ్బాస చూపించాడు. కానీ సీత విముఖత్వం చూపించింది. దాంతో జోగుల అహం దెబ్బతింది. పగబట్టిన నాగుపాము కాటు వేయటానికి పొంచి ఉన్నట్లు అదను కోసం వేచి ఉన్నాడు. కానీ వాళ్ల వెనకాల కొండంత అండగా కంపెనీ దొర ఉండటంతో ధైర్యం చేయలేకపోయాడు. అయితే ఇప్పుడు ఎదురుగా ఒంటరిగా వస్తున్న చిన్న పిల్లలు చంద్రంని లక్ష్మిని చూడగానే జోగులలో నిద్రాణమైన పగ ఒక్కసారి ప్రజ్వరిల్లింది. అక్క రాయబారం వెళ్ళటం, సీత తిరస్కరించటం అంతా ఒక్కసారి జ్ఞాపకం వచ్చి ప్రతీకార జ్వాలతో మనసు భగ్గువంది. దానికి తోడు పీకల దాకా నాటుసారా పట్టించి ఉన్నాడేమో పశుత్వం విజృంభించింది. అంతే, తన చుట్టూ ఉన్న మిత్రులకి కనుసైగ చేసి చిన్న గొంతుకతో ఏదో చెప్పాడు. మరుక్షణం ఒకరికొకరు కూడబలుక్కున్నట్లు ఆ ఆరుగురు కలిసి ఒక్కమ్మడిగా ఆ అన్నా చెల్లెలిద్దరినీ చుట్టుముట్టారు. అందులో ఒకడు చంద్రాన్ని పెడరెక్కలు విరిచి పట్టుకున్నాడు. జోగులు లక్ష్మి రెక్కపట్టి గుంజాడు. ఆ బాధకి లక్ష్మి కెవ్వున కేక పెట్టబోతే గట్టిగా నోరు నొక్కాడు. మరు నిమిషం మెరుపు వేగంతో వాళ్ళిద్దరినీ పక్కనే ఉన్న జోగులు గుడిసెలోకి లాక్కుని వెళ్లారు. లక్ష్మి కెవ్వున ఏడుస్తోంది. కానీ ఆమె కేకలు గొంతులోనే సుడి తిరిగి ఆగిపోతున్నాయి. జోగులు పెడరెక్క విరిచి పట్టుకోవడంతో బాధతో భయంతో ఆమె శరీరం తుఫానులో తీగలా వణికిపోతోంది. చుట్టుముట్టిన జోగులు బృందాన్ని, చెల్లెలు లక్ష్మిని ఆ పరిస్థితిలో చూసిన చంద్రానికి ఒక్కసారి విషయమంతా అర్థమైంది. వాళ్ల దుర్మార్గానికి ఆవేశంతో తీవ్రంగా చేతులు కాళ్ళు విదిలించుకొని వాళ్ళని ఎదుర్కోబోయాడు. అంతే, మరుక్షణం కోడిపిల్ల గొంతు నులిమినట్లు కీచుగా అరిచాడు చంద్రం. నలుగురు ఒక్కసారి చంద్రాన్ని చుట్టుముట్టారు. అందులో ఒకడు చేతిని ఏటవాలుగా కత్తిలా పెట్టి చంద్రం లేత మెడ మీద ఒక్క దెబ్బ వేశాడు. మరుక్షణం కెవ్వున కేక చంద్రం గొంతులో కీచుగా సుడి తిరిగింది. కళ్ల ముందు పచ్చగా బయళ్ళు కమ్మాయి. మైకంతో కళ్ళు మూతలు పడుతుంటే మెడ పక్కకు వేలాడేశాడు. అదే సమయంలో చంద్రం నోట్లోకి రుమాళ్ళు కూరి అతని రెండు చేతులు వెనక్కి విరిచి పక్కనే రాటకి తాడుతో గట్టిగా కట్టేశారు. బోనులో చిక్కిన సింగపు పౌరుషంలా పనికిమాలినదైంది చంద్రం పౌరుషం. జోగులు దుర్మార్గానికి రక్తం కుతకుత ఉడుకుతున్న నిస్సహాయ స్థితిలో బందీగా మిగిలిపోవటమే కాక మెడ నరాల మీద తగిలిన దెబ్బకి కళ్ళు బయళ్ళు కమ్మి పూర్తిగా స్పృహ కోల్పోయాడు. రాటకి ఆంచినట్లు ఆ కుర్రాడి తల వాలిపోయింది. సరిగ్గా అదే సమయంలో పక్క గదిలో తోడేళ్ల గుంపు మధ్య చిక్కిన మేకపిల్ల అయింది లక్ష్మి. 14 పసిది వాళ్ల పశుత్వానికి బలైంది. ఈనాడు లోకం మీద అంతటా జంగిల్లా పరిగెడుతోంది. క్రూరమైన పులి అమాయకమైన మేకని దారుణంగా చంపుకొని తినేస్తోంది. ఇక్కడ కారణాలు న్యాయాన్యాయ ప్రసక్తి లేదు. పులికి గొప్ప బలం ఉంది, మేకకి లేదు, అంతే. బలవంతుడు బలహీనుణ్ణి, ధనవంతుడు పేదవాణ్ణి కబళిస్తాడు. ఈనాడు సమాజంలో నోరున వాడిదే రాజ్యం. మనిషిని చంపి బ్రతుకుతున్నాడు. మనిషి మోసం చేసి సంపాదించుకుంటున్నాడు. ఈనాటి జీవన న్యాయం మారిపోయింది. మంచి మానవత్వం మాసిపోయాయి. ఒక విధమైన జంగిల్లా నడుస్తోంది. సీత వల్ల కానీ, లక్ష్మి వల్ల కానీ, అసలు రంగయ్య కుటుంబం వల్ల కానీ జోగులకి ఏ చిన్న అపకారం జరగలేదు. కానీ కేవలం సీత తనని పెళ్లి చేసుకునేందుకు తిరస్కరించిందన్న అవమానమే జోగులలో ప్రతీకార జ్వాలగా మండిపడి సీతని నాశనం చేయటానికి ఇంతవరకు అతనికి అవకాశం రాలేదు. కానీ లక్ష్మి ఎదురుగా కనిపించగానే ఆ చిన్న పిల్ల మొహంలో జోగులకి సీత రూపమే కనిపించింది. మంచి మానవత్వం మర్చిపోయాడు. తాగుడు మైకం మరింత ఉసిగొల్పింది. అంతే, వాడి దుర్మార్గానికి లక్ష్మి బలి అయిపోయింది. చివరికి లక్ష్మిని విడిచిపెట్టి పావుగంటకి చంద్రాన్ని బంధవిముక్తుణ్ణి చేశారు. అంతటితో ఆగక మళ్ళీ అంతా కలిసి తలా 2 దెబ్బలు వేశారు. ఆ దెబ్బలకి చంద్రం ఒళ్ళు నుజ్జైపోయింది. నడవలేని స్థితిలో ఏడుస్తూ ఇంటికొచ్చాడు. చంద్రం ఇంటికొచ్చేసరికి లక్ష్మి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మూతపడిన కళ్ళు విప్పలేని క్షీణదశలో కాలుతున్న కట్టెలా మంచంలో పడుంది.
ఆ మంచం పక్కన కూర్చుని కంటికి ఏకధారగా ఏడుస్తోంది సీత. చివరికి 2 రోజుల జ్వరంతో తీసుకుని భయంకరంగా కలవరిస్తూ ఒంటి మీద స్పృహలేని స్థితిలోనే ప్రాణాలు విడిచింది లక్ష్మి. చనిపోయే ముందు మాత్రం ఒక ఘడియ కనురెప్పలు తెరిచి అలా 2 నిమిషాల సేపు రెప్పవేయకుండా అక్క మొహంలోకి, ఆ తరువాత పక్కనే నిల్చున్న చంద్రమొహంలోకి తేరిపారా చూసి ప్రాణాల్ని విడిచింది. లక్ష్మి దేహంలోంచి చిన్నారి హంస రెక్కలు చాచుకుని అనంతాకాశంలోకి ఎగిరిపోయింది. ఆ పసిదాని ప్రాణాలు పంచభూతాల్లోనూ విలీనమైపోయాయి. అక్క, సీతక్క. చనిపోయే ముందు అక్కకి, అమ్మలా పెంచిన అక్కకి ఏదేదో చెప్పాలని తాపత్రయపడింది. కానీ ఆ పిల్ల గొంతు పెగల్లేదు. మాట రావటానికి ఒంట్లో శక్తి చాలలేదు. అంతలోనే ఆమెలోని జ్యోతి ఆరిపోయింది. లక్ష్మి చచ్చిపోయింది. రంగయ్యకి ఆ వార్త వెళ్ళలేదు. విషయం తెలిసిన కాలు చెయ్యి స్వాధీనం లేని రంగయ్య చెయ్యగలిగింది మాత్రం ఏమిటి? పైగా ఈ మధ్య ఒక విధమైన మెంటల్ ఎఫెక్ట్తో జ్ఞాపక శక్తి కూడా తగ్గింది. అందుకే అసలే దిగజారిన అనారోగ్యంలో ఉన్న రంగయ్యని లక్ష్మి మరణ వార్తను చెప్పి ఇంకా రొస్టు పెట్టడం ఎందుకు? నెమ్మది మీద తెలియచెప్పవచ్చులెమ్మని ఊరుకున్నారు. ఆ దుర్వార్తని దాచిపెట్టారు. లక్ష్మి మరణించగానే మొదలు నరికిన చెట్టులా అయిపోయింది సీత. కోపంతో ఆమె కడుపంతా రగిలిపోయింది. లక్ష్మి పడుకునే మంచం పట్టికి తల అంచి నిశ్శబ్దంగా రోదిస్తున్న సీత భుజంపై బలమైన చెయ్యి పడింది. చివ్వున తలెత్తింది సీత. ఎదురుగా ఆనంద్ బాబు చెక్కిళ్ళ మీద ధారలు కట్టిన కన్నీటి చారికలతో మూర్తిభవించిన శోకంలా దైన్యాతి దైన్యంగా, దీనాతి దీనంగా ఉన్న ఆమెను చూడగానే అతని హృదయం మెత్తగా చలించింది. మీరా తత్తరపాటుగా లేచి నిల్చుంది సీత. ఎంతో జాలి ధ్వనించే గొంతుతో మృదువుగా ఆప్యాయంగా అన్నాడు. సీత, ఏం చేస్తున్నావు? కాసేపు విశ్రాంతిగా పడుకోక ఒక్కత్తవి కూర్చుని ఏడుస్తున్నావా? నువ్వు ఎంత ఏడ్చినా చచ్చిపోయిన లక్ష్మి తిరిగి వస్తుందా చెప్పు? తన ఖరీదైన చేతి రుమాలతో సీత చెక్కిళ్లపై జారుతున్న కన్నీటిని మృదువుగా తుడిచాడు ఆనంద్ బాబు. ఆ ఆత్మీయకరమైన ఓదార్పుకి సీతలో దుఃఖం ఉప్పెనలా పొంగింది. నల్లని కారు మేఘాలు చల్లని గాలి సోకి జలజలా వర్షించినట్లు ఆమె కళ్ళు ధారగా కన్నీరు కురిపించసాగింది. ఒంటరిగా అంత దుఃఖంలో నా అనుకునేవారు కరువైపోయి కుమిలిపోతూ ఉంటే అతడు ఆత్మీయతతో పలకరించేసరికి దుఃఖోద్వేగంతో చప్పున అతని ఒడిలో తలదాచుకుంది. అంతే. మరుక్షణం అతని 2 చేతులు ఆమెని పొదివి పట్టుకుని చిన్న పసిపాపని లాలనగా తల్లి పొత్తిళ్లలోనికి తీసుకున్నట్లు అతి లాలిత్యంతో సీతని ఓదార్పుగా హృదయానికి దగ్గరగా హత్తుకున్నాడు. ఆ క్షణంలో సీతకి ఒంటి మీద స్పృహ లేదు. పరిసరాలు జ్ఞాపకం లేవు. తమ ఇద్దరిపై రేగిన అపవాదు గురించి ఆమెకి అసలే జ్ఞాపకం లేదు. ఆనంద్ బాబుకి తనకి మధ్య ఉన్న అంతరం ఎంతటిదో అసలే గుర్తులేదు. ఆయనెవరు, తానెవరు అన్న ప్రశ్నలు లేవు, సందేహాలు లేవు, అంతస్తుల తారతమ్యాలు లేవు. అతన్ని వల్లో వేసుకుని ఆస్తి కాజేద్దామన్న దురాశ లేదు. తన అందాన్ని ప్రలోభ పెడదామన్న దురాలోచన లేదు. ఆయనకి వివాహమైంది. తన సాటి స్త్రీకి అన్యాయం జరుగుతుందేమో లోకం ఇప్పటికే ఆడిపోసుకుంటోంది. ఆ పైన అన్న ప్రశ్నలకి, సందేహాలకి సమాధానాలు అసలే తెలియవు. ఆ క్షణంలో సీతకి తెలిసిందల్లా ఒక్కటే, ఈ అంతులేని ఆవేదన, అతని చల్లని అవ్యాసమైన ఓదార్పు. అంతే అంతే ఆమెకు తెలుసు. ఆ దారుణ దుఃఖ సమయంలో కావాల్సింది డబ్బు కాదు, ఆస్తి హోదాలు అంతకంటే కాదు. ఓదార్పు, చల్లని ఒడిలో ఓదార్పు. కాలిన గాయానికి చల్లని గంధపు మైపూతల గుండెల్ని మండించే ఈ దారుణాల్ని ఆర్పటానికి నా అనుకున్న మనిషి నుంచి ఒక ఆత్మీయకరమైన చల్లటి ఓదార్పు. సుకుమారమైన ఏ ఆడపిల్ల అయినా అంతటి విషాదాన్ని ఒంటరిగా ఎలా భరించగలదు? లోకమంతా వెలివేసి తప్పుపడుతున్నా మీకు నేనున్నాను సీత, దిగులు పడకండి అంటూ అనుక్షణం రక్షణ ఇస్తున్న ఆనంద్ బాబు ఆ క్షణంలో సీతకి సర్వస్వం అనిపించాడు. దిగివచ్చిన దేవుడు అనిపించాడు. అతని చల్లని ఆత్మీయకరమైన స్పర్శలో సీతకి చచ్చిపోయిన తల్లి కనిపించింది. చిట్టి కనిపించాడు. చిన్నారి చెల్లెలు లక్ష్మి కనిపించింది. తనని ఆర్తిగా ప్రేమించినప్పటి సత్యం కనిపించాడు. అన్నింటికీ అతీతమైన ఆత్మీయత కనిపించింది. ఉన్నతమైన మానవత్వం కనిపించింది. అంతే. అందుకే ఆ క్షణం యొక్క మహత్తు ఏమిటో గాని తన సర్వస్వాన్ని అతని పాదాల మీద ఉంచి మోకరిల్లింది సీత. అతడు తప్పించి వేరే లోకం తెలియనట్లు అమాయకంగా అతన్ని అల్లుకుపోయింది. పందిరి తొలగించినప్పుడు తీగ ఎలా నేలకూలి మట్టి పాలవుతుందో అలాగే
అతడు లేని క్షణం తన బ్రతుకు దుర్భరం అన్న ఆవేదన ఆ క్షణంలో ఆమె ప్రవర్తనలో వ్యక్తమైంది. అమాయకంగా అతన్ని అల్లుకుని పోయింది. అది ఆమె తప్పు కాదు, పరిస్థితుల ప్రాబల్యం. అసలు అలాంటి క్షణాలు కల్పించిన భగవంతుడి తప్పు. ఒక చిన్న సుకుమారమైన లేత తీగ అందుబాటులో ఉన్న ఆధారాన్ని అల్లుకుంటుంది. అది సహజం. చల్లదనంతో ఘనీభవించిన నీరు మంచుగడ్డగా మారుతుంది. నులివెచ్చని సూర్యకిరణాల తాకిడికి ఆ మంచం గడ్డ కరిగి నీరుగా మారుతుంది. ఆ మంచుగడ్డ కరిగి నీరుగా మారుతుంది. అది తప్పే అయితే ఆ తప్పు సూర్యకాంతిది కానీ మంచుగడ్డది కాదు, ప్రకృతిది. అటువంటి సృష్టి చేసిన భగవంతుడిది. నిప్పు లేకుండా పొగ వస్తుందా అంటారు, కానీ వచ్చింది. చివరికి ఆ పొగే రాజిరాజి నిప్పు అయింది. చీకట్లో తాడును చూసి పామని భ్రమపడితే చివరికి ఆ తాడే పామై కాటువేసింది. ఒక్కోసారి అబద్ధాలు నిజాలుగా మారిపోతాయి. అదే సృష్టి చిత్రం, అదే జీవితం. అది మొదలు. సీత ఆనంద్ బాబుకి మధ్య ఉన్న తెరలు తొలగిపోయాయి, అరమరికలు చెదిరిపోయాయి. వారిద్దరి మధ్య రోజు రోజుకి కాదు, క్షణక్షణానికి సన్నిహితత్వం హెచ్చింది. ఒక మంచి మరొక చెడుకి దారి తీస్తుంది, ఒక చెడు ఒక మంచికి కారణమవుతుంది అంటారా? అది ఎంతవరకు నిజమో చెప్పటం కష్టం. కానీ దారుణమైన లక్ష్మి మరణం సీత జీవితాన్ని ఒక బలమైన మలుపు తిప్పింది. మనసుకి దగ్గరగా ఒక ఆత్మీయుణ్ణి సంపాదించి పెట్టింది. కొండంత అండ దొరికింది. ఇప్పుడు సీతకి ఆనంద్ బాబు ఎడారిలో ఓయాసిస్సు, చీకటిలో చిరుదీపం, ఎండిన బీడుపై పన్నీటి జల్లు. దేవుడు లేని కోవెల లాంటి సీత మనసులోకి ఇప్పుడు ఆనంద్ బాబు ప్రతిష్ఠింపబడ్డాడు. అతనే దేవుడు, ప్రపంచం, సర్వస్వం. అటు ఆనంద్ బాబు పరిస్థితి కూడా అంతే. అతడు సీతను చూసిన మొదటి క్షణం యొక్క మహత్తు ఏమిటో గాని ఆమె పట్ల ఒక అనిర్వచనీయమైన అభిమానం ఏర్పడింది. అవ్యాజమైన అనురాగం కలిగింది. ఎన్నో రోజులుగా మనసులో గూడు కట్టుకుని చెదిరిపోతున్న ఆలోచనలకి ఒక రూపం ఏర్పడింది. ఆ రూపానికి అతడు అతి వేడుకగా పెట్టుకున్న పేరు సీత. కొంతమందిని చూసినప్పుడు మనకు తెలియకుండానే ఒక విధమైన అభిమానం ఏర్పడుతుంది. మరి కొంతమందిని చూసినప్పుడు అకారణంగా ద్వేషం రగులుతుంది. అదంతా మనకు తెలియకుండానే జరిగిపోతుంది. ఆనంద్ బాబు హృదయంలో సీత పట్ల మొలకెత్తింది. క్రమంగా నీరు పోసి పెంచినట్లు పరిస్థితుల ప్రాబల్యం ఆ ఇద్దరిని మరింత దగ్గరకు చేర్చింది. ఇరువురి హృదయాల్లోనూ ప్రేమ, అనురాగం చిగురు మొగ్గలు తొడిగాయి. రోజు ఆనంద్ బాబు కంపెనీ నుంచి ఇంటికి వెళ్తూ గెస్ట్ హౌస్కి వస్తాడు. సీతని అతి చిన్న విషయానికి అత్యంత శ్రద్ధగా పరామర్శిస్తాడు. ఏం దిగులు పడకు, నేనున్నానుగా అంటూ ఎంతో ధైర్యం నచ్చజెప్తాడు. ఆమె గుండెల్లోని దిగుల్ని తుడిచేసి భవిష్యత్తు పట్ల విశ్వాసం కలిగేలా ఊరడిస్తాడు. ఆ గెస్ట్ హౌస్లో, ఆ విశాలమైన పడక గదిలో, ఆ నీలిరంగు వెలుతురులో ఆనంద్ బాబు సీతని ప్రేమగా రెండు చేతుల దగ్గరకు తీసుకునేవాడు. వెన్నెలలో లేని చల్లదనం, తేనెని మించిన తీయదనం, గులాబీలకి అందని సౌరభం సీతకి ఆనంద్ బాబు సహచర్యంలో లభ్యం అయ్యి ఆమె మనసుని స్వాంతనపరిచాయి. మాటలకందని మధురభావం ఇరువురిని మైమరిపించింది. అవ్యక్తమైన అనుబంధం దగ్గరికి చేర్చి ఆ రెండు హృదయాలని ముడివేసింది. అది ఒక అనిర్వచనీయమైన ప్రేమ, చిత్రమైన అనుభూతి. అప్పటికి సీత వయసు 18 సంవత్సరాలు. అరవిరిసిన మందారంలా ముగ్ధమైన అందమామిది. ఆనంద్ బాబు వయసు 38. అయినా ఆనంద్ బాబుతో తన సన్నిహితత్వం తలుచుకుంటే ఇప్పుడు సీతకి సిగ్గు వేయడం లేదు. తన గురించి తనకే జాలి కలుగుతుంది, సానుభూతి ఏర్పడుతుంది. నిన్నటిదాకా సీత నిప్పులా ఉన్న లోకం తప్పు పట్టింది. కానీ ఈరోజు సీత తెలిసి తెలిసి ఆ తప్పు చేస్తోంది. అప్పుడు ఇప్పుడు కూడా సీత బాధపడేదల్లా ఒకే ఒక్క విషయం గురించి. అది ఆనంద్ బాబు భార్య విషయం, విజయ్ గురించి. సీత తలవంచుకోవాల్సిందల్లా దేవత లాంటి ఆమె ముందే. నా వల్లే ఆమెకు అన్యాయం జరుగుతోంది, కానీ నేను అసక్తురాలిని అనుకుంది నిర్లిప్తంగా. రోజురోజుకి పరిస్థితులు జీవితాన్ని అగాధంలోకి పడదోస్తుంటే ఒక విధమైన నిస్సహాయతతో సీత మనసు మూగబోయింది. ఇప్పుడు చీకటి నిండిన జీవితంలో ఆనంద్ బాబు ఒక చిన్న వెలుగురేఖ. ఇంత విషాదంలోనూ ఆమె ఏ క్షణమైనా ఒక చిన్న నవ్వు నవ్విందంటే కారణం ఆనంద్ బాబు. కాలం మరొక 4 నెలలు ముందుకు జరిగింది. లక్ష్మి హఠాత్ మరణంతో ఆ ఇంట్లో ఒక వ్యక్తి సంఖ్య తగ్గటమే కాక ఎంతో శూన్యం, నిర్వేదం ఏర్పడింది. లక్ష్మి మరణం గురించి రంగయ్యకి చెప్పలేదు. కారణం రోజురోజుకి దిగజారుతున్న రంగయ్య అనారోగ్యమే. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన రంగయ్య ఆరోగ్య పరిస్థితిలో ఏమాత్రం సంతృప్తి లభించలేదు. అప్పటికే జబ్బు బాగా ముదిరిపోవటం, బీపీ బాగా పెరగటంతో పెద్ద ప్రయోజనం లేకపోయింది.
రంగయ్యకి పూర్తి స్వస్థత చేకూర్చలేకపోయినా ప్రాణం పోకుండా ఆపగలిగారు వైద్యులు. అది ఒక్కటే మెరుగు. రంగయ్య హాస్పిటల్లో చేరకపోతే ఈ పాటికి పంచభూతాల్లో ఐక్యమై ఉండేవాడు. ఈ పరిస్థితుల్లో దారుణమైన లక్ష్మి మరణవార్త విని జబ్బుతో రోజులు లెక్కబెడుతున్న రంగయ్య తట్టుకోలేకపోవచ్చు. అనవసరంగా ఆ ముసలి ప్రాణాన్ని రొస్టు పెట్టడం ఎందుకని చెప్పలేదు. నెమ్మది మీద చెప్పొచ్చని ఊరుకున్నారు. ఆ ఇంట్లో ఇక మిగిలిందల్లా లక్ష్మి, చంద్రం యథావిధిగా స్కూల్కి వెళ్ళొస్తున్నాడు. పరీక్షలు దగ్గరికి వచ్చాయి. సరిగ్గా ఈ వాతావరణంలో ఒకరోజు రంగయ్యకి వైద్యం చేస్తున్న చీఫ్ డాక్టర్ గారి దగ్గర నుంచి ఆనంద్ బాబుకు ఫోన్ చేసి చెప్పారు, రంగయ్య పరిస్థితి చెయ్యి దాటిపోయిందని, ఎంతమాత్రం ఆశాజనకంగా లేదని, ఇంకా రోజుల్లోకి వచ్చిందని, ట్రీట్మెంట్ అనవసరమని, ఇంకా ఇంటికి తీసుకెళ్ళొచ్చని చెప్పేశారు. ఆ రోజు తండ్రిని ఇంటికి తీసుకొచ్చిన రోజు కట్టెలా మంచానికి అంటుకుని ప్రేత కళతో కదిలే శవంలో ఉన్న తండ్రిని చూస్తుంటే సీతకి గుండెల్లో చెయ్యి వేసి కెలికినట్లయింది. కడుపులోంచి దుఃఖం తన్నుకునొచ్చింది. రంగయ్యకి మాట పూర్తిగా పడిపోయింది. కాలు చెయ్యి వశంలో లేవు. ఒంట్లో పిడికెడు మాంసం ముద్ద కూడా లేనట్లు ఎండు పుల్లలా అయిపోయాడు. కళ్ళు రెండు లోతు బావుల్లాయి గాజు గోళాల్లా ఉన్నాయి. ఒంటి నిండా జబ్బులు పట్టి బాగా ముదిరిపోయిన తరువాత వైద్యం జరగటం చేత రోగంది వైద్యంది అన్నట్టు నిష్ప్రయోజనమైంది. రంగయ్య స్థితి పూర్తిగా దిగజారిపోయింది. కళ్ళు తెరిచి చూస్తున్నాడు కానీ ఆ చూపులో జీవం లేదు. మతిస్థిమితం తప్పటం చేత మనుషుల్ని, పిల్లల్ని కూడా సరిగ్గా గుర్తుపట్టడం లేదు. ఇన్నాళ్ళు అతని గుండెల్లో గూడు కట్టుకొని నిద్రాణమైన ఉన్న హంస సుషుప్తి నుంచి లేచి రెక్కలు టపటపా విదిలించుకొని ఏ క్షణంలోనైనా రెక్కలు చాచుకొని దిగంతాలలోకి ఎగిరిపోవటానికి సిద్ధంగా ఉంది. ఆ స్థితిలో మంచం మీద ఉన్న రంగయ్యని చూస్తే బ్రతికి ఉన్నాడంటే ఎవరైనా ఆశ్చర్యపడతారు, చచ్చిపోయాడంటే నమ్ముతారు. ఇంట్లో అలా మంచంలో పడి ఉన్న తండ్రిని చూస్తుంటే శవాన్ని ఇంట్లో పెట్టుకున్నంత అలజడిగా అశాంతిగా ఉంటుంది సీతకు. తండ్రి కూడా ఏ క్షణంలోనో చచ్చిపోతాడు అనుకుంటే మనసంతా కలతబారిపోతోంది. ఎవరు ఎలా ఉన్నా కాలానికి పట్టదు. దాని మానాన అది నిశ్శబ్దంగా సాగిపోతూనే ఉంటుంది. దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్లు ఉంది రంగయ్య పరిస్థితి. రోజులు అతి నిర్లిప్తంగా గడుస్తున్నాయి. సీతకి ఒక కష్టం గట్టెక్కింది అనుకుంటే ఇంకొక ఇబ్బంది ఎదురవుతోంది. సుఖానికి, ప్రశాంతతకి ఆమె బ్రతుకు నోచుకోనట్లుంది. ఈ మధ్య ఎన్నడూ లేంది తమ్ముడు చంద్రంతో కొన్ని సమస్యలు వచ్చాయి సీతకి. ఈ మధ్య కొద్ది రోజులుగా చంద్రంలో బాగా మార్పు కనిపిస్తోంది సీతకి. చంద్రం అంటే ఇదివరకులా అక్క అక్క అంటూ అమాయకంగా వెంటపడే చంద్రం కాదు. అతనిలో చాలా మార్పు కనిపిస్తోంది. అసలు ఇదివరకులా సీతని అక్క అని పిలవటం మానేశాడు. తనకిగా తను సీతని పలకరించటం, అవసరం ఉన్నా మాట్లాడడం మానేశాడు. ఇదివరకులా స్వతంత్రంగా అన్నం పెట్టమని అడగటం లేదు, చిల్లర పైసల కోసం అడగటం లేదు. అసలు అక్కని పలకరించటమే మానేశాడు సరికదా. సీత తనకి తానుగా మాట్లాడినా సరిగ్గా జవాబు చెప్పటం లేదు. చంద్రం అన్నట్లు ముక్తసరిగా ఉంటున్నాడు. ఆ మాట్లాడటం కూడా సీతకేసి సూటిగా చూడకుండా మొహం పక్కకు తిప్పుకొని విముఖత్వంగా ఉంటున్నాడు. అంతేకాదు, సీత స్వతంత్రంగా తమ్ముణ్ణి ఏదైనా మందలించబోతే తల విసిరి ఎదురు సమాధానం చెప్తున్నాడు. అక్క అన్న కనీస గౌరవం లేకుండా ఎంత మాట పడితే అంత మాట అంటున్నాడు. ఇదివరకులా ప్రేమగా, నమ్రతగా అక్కతో ఉండటం లేదు చంద్రం. సీత కొత్తల్లో తమ్ముడి ప్రవర్తనని అంతగా పట్టించుకోలేదు. కానీ క్రమంగా తమ్ముడిలోని మార్పు అర్థమయ్యాక హతాశురాలైంది. లక్ష్మి చచ్చిపోయాక గెస్ట్ హౌస్లో ఉండేది చంద్రం, సీత. ఈ మధ్య రంగయ్య ఇంటికొచ్చినా మాటామంతి లేదు, మంచం దిగలేడు. మనిషి లేకున్నా ఒకటే. అయితే ఈ మధ్య ఆనంద్ బాబు సీతల మధ్య సన్నిహితత్వం హెచ్చింది. సీత లేత వయసులో ఉంది, అందమైన అమ్మాయి. ఎంతటి మగవాడిని అయినా తన కడగంటి చూపుతో పడగొట్టగలిగినంతటి ఆకర్షణ శక్తి ఆ అమ్మాయిలో ఉంది. ఆనంద్ బాబు ఇదివరకు పని ఉంటే స్నేహితులతో గెస్ట్ హౌస్కి వచ్చేవాడు. కానీ ఇప్పుడు పని ఉన్నా లేకపోయినా సీత కోసం ప్రత్యేకం వస్తున్నాడు. ఇదివరకు సీత ఈ విషయంలో భయపడింది, కానీ ఇప్పుడు భయపడటానికి ఏమీ లేదు. తప్పు చెయ్యని మనిషి భయపడతాడు, కానీ తప్పు చేసినవాడు భయపడడు. మూసి ఉన్న గుప్పెట తెరుచుకుంది. ఈ విషయం క్రమంగా బట్టబయలైంది. చంద్రానికి తెలిసింది. ఆనంద్ బాబు గెస్ట్ హౌస్కి రావటం, అక్క గంటలు అక్కడే గడపటం అంతా చంద్రం గ్రహించుకున్నాడు. నిన్నటిదాకా అక్కని ఎవరైనా పల్లెత్తు మాట అంటే వాళ్ల మీద కయ్యానికి కాలు దువ్వేవాడు. కానీ ఇప్పుడు కళ్ల ముందు ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తోంది. లోకం కోడై కూస్తోంది. ఆ ప్రభంజనం అంతటితో ఆగలేదు. చంద్రం స్కూలు వాతావరణం కూడా కలుషితమైంది. ఒకరోజు
చంద్రం చిన్న చెక్స్ ఉన్న లేత నీలిరంగు సిల్క్ చొక్కా వేసుకుని స్కూల్కి వెళ్ళాడు. సీత తమ్ముడికి ప్రత్యేకంగా కుట్టించింది. మంచి షైనింగ్తో మెరిసిపోతున్న ఆ చొక్కా చూసి చంద్రం క్లాస్మేట్ రాము అన్నాడు, ఏరా చంద్రం, మీ అక్కని కంపెనీ దొరగారు ఉంచుకున్నారటగా? నాకు 2 అక్కలున్నారు. వాళ్ళు ఇలాంటివే వెధవ పనులు చేస్తే నేను ఇంతకంటే మంచి చొక్కానే కొనుక్కుందును. డబ్బు కాదులే ముఖ్యం, నీతి నిజాయితీ గౌరవం. రాము ఆ మాటలంటుంటే చంద్రం తల నేలకు వాలిపోయింది. తక్షణం ఆ ఒంటి మీద నుంచి ఆ చొక్కా తీసి చింపి పారేయాలన్నంత ఆవేశం వచ్చింది. రోషంతో కళ్ళ నిండా నీళ్ళొచ్చాయి. ఒకరోజు చంద్రం డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా లేకపోతే కరెక్ట్ చేయించుకుందామని స్టాఫ్ రూమ్ మీదుగా ఆఫీస్ రూమ్ వైపు వెళ్తున్నాడు. చంద్రాన్ని చూసి ఇంగ్లీష్ సారు లెక్కల సారుతో, మన చంద్రం బాగా బ్రిలియంట్ స్టూడెంట్, మంచి ఇంటెలిజెంట్, కానీ వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ మంచిది కాదట కదా, ప్రస్తుతం ఆవిడ సంపాదన మీదే. ఆ పైన నవ్వులు. చంద్రం పుస్తకాలు పట్టుకొని రోడ్డంట వస్తూ ఉంటే తెలుసున్న వాళ్ళు ఎదురుపడి చంద్రాన్ని ఎగాదిగా చూసి, ఏ రోయ్ చంద్రిగా, మీ అక్క కంపెనీ దొరకే వల విసిరిందే, అంతేనా? చిన్న చేపల్ని పడితే ఏమొస్తుంది? పడితే పెద్ద చేపనే పట్టాలి. మరి ఇంక నువ్వు డాక్టర్ అవుతావా, యాక్టర్ అవుతావా అంటూ నడి రోడ్డున పరిహాసాలు. ఆ పరిహాసాలు, ఆ ఎత్తి పొడుపులు వింటూ ఉంటే చంద్రం ఒంటికి కారం రాసుకున్నట్లుంటుంది. అవన్నీ తలుచుకున్న కొద్దీ చంద్రం యువరక్తం కుతకుత ఉడికిపోతోంది. ఆలోచించిన కొద్దీ అక్క అంటే పరమసహ్యం వేస్తోంది. ఇదివరకు ఇలా ఎవరైనా అక్క గురించి అపహాస్యంగా మాట్లాడితే పౌరుషపడి ఇంతెత్తున లేచేవాడు, వాళ్లతో ఎదురు దెబ్బలాడేవాడు. కానీ ఇప్పుడు స్వయంగా తన కళ్ళారా చూస్తున్నాడు. అక్క, ఆ ఆనంద్ బాబు కలిసి ఆ గెస్ట్ హౌస్లో పడక గదిలో ఒకే మంచం మీద. చీచి! చంద్రం మనసంతా ఉడికిపోతోంది. రక్తం సలసలా మరిగిపోతోంది. తను నడివీధిలో ఇంత అపహాస్యం పాలవటానికి కారణం అక్క కదూ. రక్తం కుతకుతా ఉడుకుతుంటే రోషంతో మండిపడుతూ ఇంటికొచ్చాడు. ఒంటినున్న సిల్కు చొక్కా విప్పి బూలకి గిరాటేశాడు. సీత అన్నం పెట్టి 4 సార్లు పిలిచిన తరువాత కానీ ఏదో మొక్కుబడి చెల్లించినట్లు వెళ్ళి 4 మెతుకులు తినొచ్చి చాపపరుచుకొని ముసుగు బిగించాడు. కొత్త సున్నంలా మనసంతా కుతకుతా ఉడికిపోతోంది. ఎంత వద్దు అనుకున్నా ఆ రోజు జరిగిన పరాభవమే మరీ మరీ జ్ఞాపకం వస్తోంది. ఏమిటోయ్ చంద్రిగా, మీ అక్క కంపెనీ దొరికే వల విసిందటగా? అంతేరా, చిన్న చేపల్ని పడితే ఏమొస్తుంది? పడితే పెద్ద చేపనే పట్టాలి. ఇంకా నువ్వు డాక్టర్ అవుతావా, యాక్టర్ అవుతావా? మన చంద్రం మంచి బ్రిలియంట్ స్టూడెంట్, బాగా ఇంటెలిజెంట్, కానీ పాపం వాళ్ళక్క క్యారెక్టర్ మంచిది కాదు. ఇవే ఆ నవ్వులు, ఆ మాటలు, హేళనలు చంద్రం గుండెల్లో గంట కొట్టినట్లు మారుమోగుతున్నాయి. పగబట్టిన పాము ఎప్పుడు పగ తీర్చుకుందామా అని కస్సు కస్సుమంటున్నట్లు మనసు బుసలు కక్కుతోంది. అవమానం గుండెని దహించి వేస్తోంది. 10 రోజుల్లో పెద్ద పరీక్షలున్నాయి. అయినా చదువుకోవాలని లేదు. మనసు పుస్తకం మీద లగ్నం కావటం లేదు. అవమానంతో, రోషంతో గుండె దహించుకుని పోతోంది. కళ్ళ నుంచి ధారగా కన్నీరు జారిపోతుంటే అలాగే దుప్పటి ముసుగులో చేరి చూస్తూ ఉండిపోయాడు. దానికి తోడు ఆ రోజు వాతావరణం కూడా బాగా మబ్బుగా చిత్తడిగా ఉంది. నల్లగా తెరలు తెరలుగా గాలులు వీస్తున్నాయి. ఆకాశం నల్లగా మబ్బు పట్టి ఉండి ఉండి మెరుస్తోంది. దూరంగా ఉరుములు, ఎక్కడో ఫెను తుఫాను, వరదలట. 4 దినాలుగా వాతావరణం ఇలాగే ఉంటుంది. ఆ పెను తుఫాను ఇక్కడికి కూడా రాని, ఊరంతా మునిగిపోని అనుకున్నాడు కసిగా చంద్రం. అలా అనుకుంటూనే కన్నీటి తెరల మధ్య ఎప్పుడో నిద్ర కొరిగాడు. కథ కొనసాగుతుంది.